కర్నూలులో హైకోర్టు ఏర్పాటును చంద్రబాబు నాయుడు అటకెక్కించారు. అంతేగాక కర్నూలులో ఉన్న న్యాయ సంస్థలను నేషనల్ లా యూనివర్సిటీని అమరావతికి తరలించే ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై కర్నూలు బార్ అసోసియేషన్ నాయకులు, న్యాయవాదులు మండిపడుతున్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాల్సి ఉంది. కర్నూలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు వివక్ష చూపిస్తున్నారన్న విషయం స్పష్టమవుతుంది. స్వార్థ రాజకీయాల కోసం రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి డీటెయిల్స్ లోకేష్ మనకి పూర్తి సమాచారం అందిస్తారు. లోకేష్, ఏదైతే ఉందో ఈ హైకోర్టును కర్నూలులో హైకోర్టుని తరలించడానికి చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నారు ప్రజలు. డీటెయిల్స్ అంటే కార్తిక్, మనం చూసుకున్నట్లయితే రాయలసీమకు మరొకసారి చంద్రబాబు అన్యాయం చేయడానికి సిద్ధమవుతున్నారంటూ న్యాయవాదులంతా మండిపడుతున్న పరిస్థితి. ఇప్పటికే ఈ యొక్క లోకాయుక్త కావచ్చు, హ్యూమన్ రైట్స్ సంబంధించిన ప్రధాన కార్యాలయాలను అమరావతికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న లా యూనివర్సిటీని కూడా ఈ యొక్క తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడున్న న్యాయవాదులంతా చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని అంశాన్ని ఇప్పటికే అటకెక్కించిన చంద్రబాబు మరొక ఈ యొక్క ట్రిబ్యునల్స్ని కూడా తరలించే ఆలోచనలో ఉండడంపై న్యాయవాదులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కర్నూలులో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బెంచ్ను ఏర్పాటు చేసే ఆలోచన అయితే కనపడటం లేదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ హైకోర్టు బెంచ్ కన్నా హైకోర్టునే ఏర్పాటు చేయాలనేదే ఇక్కడ న్యాయవాదుల డిమాండ్. దీనికోసం ఈ యొక్క గత ప్రభుత్వ హయాంలో 100 రోజుల పాటు ఇక్కడ న్యాయవాదులంతా ధర్నాలు, నిరసనలు తెలిపిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఈ యొక్క శ్రీబాగ్ ఒడంబడిక యొక్క ఒప్పందం ప్రకారంగా ఏదైతే ఇక్కడ రాయలసీమ ప్రాంత వాసుల ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని ముందుకొచ్చిన పరిస్థితి. అయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయితే ఇక్కడ కర్నూలులో హైకోర్టు బెంచ్నే ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం అనేది సరైనది కాదు. ఇక్కడి యొక్క రాయలసీమ ప్రాంత వాసుల యొక్క అనుగుణంగా వారి ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈరోజు ఇక్కడ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ అయితే న్యాయవాదుల్లో కనపడుతుంది. దీనికి అనుగుణంగానే ఈరోజు న్యాయవాదులంతా ఈ యొక్క ఉద్యమించడానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తే తాము ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ న్యాయవాదులంతా భీష్మించుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే మొదటగా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో అప్పటి కర్నూలు నుండి రాజధాని తరలి వెళ్ళినది అప్పుడు కూడా యొక్క శ్రీబాగ్ ఒప్పందం ప్రకారంగానే పెద్దలు నిర్ణయించారు. ఇక్కడ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనేది అప్పుడున్న డిమాండ్. అదే నేపథ్యంలో ఇక్కడున్న రాయలసీమ వాసులంతా ఇక్కడ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుందనే ఒక ఆకాంక్ష అయితే ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే న్యాయవాదులు రైట్. థ్యాంక్ యూ లోకేష్.